హలో అందరికీ నమస్తే. నేను మీ లాస్య. వెల్కమ్ బ్యాక్ టు శ్రీకాంత్ అండ్ లాస్య వ్లాగ్స్. టుడే వీడియో వచ్చేసి అరుణాచలం ట్రిప్ అనమాట. సో చాలా ఎగ్జైటింగ్గా, చాలా పీస్ఫుల్గా ఉంటుంది వీడియో. పూర్తిగా చూడండి. మేమైతే అరుణాచలం వెళ్ళడానికి ప్లాన్ ఏం చేసుకోలేదండి, సడన్ ట్రిప్ అనమాట. సో ఫస్ట్ అయితే మా ఆఫీస్ వాళ్ళందరూ కలిసి వెళ్దాం అనుకున్నాం. కాకపోతే లాస్ట్ వరకు వాళ్ళతో వెళ్ళకుండా మా రిలేటివ్స్తో వెళ్ళాల్సి వచ్చింది. సో ఫస్ట్ అయితే 2 days ట్రిప్ అనమాట ఇది. వీడియో మాత్రం స్కిప్ చేయకుండా కంటిన్యూగా చూసేయండి. మేము ఈ ట్రిప్కి వెళ్ళడానికి బాలాజీ క్యాబ్ వాళ్ళది స్లీపర్ బస్ బుక్ చేసామన్నమాట. ఇది మా పికప్ పాయింట్కి వచ్చి ఈ బస్ మాత్రం రాదు, ఒక వ్యాన్ పంపిస్తారనమాట మన లొకేషన్కి. బస్ అయితే మన లొకేషన్కి రాదు. ఇది మెయిన్ బస్ దగ్గరికి తీసుకెళ్తుందనమాట వ్యాను. బస్ వచ్చేసి మనకి సిటీ అవుట్స్కట్స్లో ఉంటుంది. మేము బుక్ చేసింది బాలాజీ క్యాబు. సో ఇది వచ్చేసి అప్ అండ్ డౌన్ అనమాట. మధ్య మధ్యలో మీకు లొకేషన్ కూడా షేర్ చేస్తా చూడండి. రావడానికి పోవడానికి ఈచ్ 2 మెంబర్స్కి 2500 అయ్యాయి. సో మేము సడన్గా బుక్ చేయడం వల్ల హై కాస్ట్ పడింది అరుణాచలంకి. ఒకవేళ మీరు తక్కువ బడ్జెట్లో కూడా వెళ్ళాలి అంటే ట్రైన్లో కూడా వెళ్ళొచ్చు. బస్ స్లీపర్ అయితే ఎక్కువ కాస్ట్ అవుతుంది. కానీ అరుణాచలంకి డైరెక్ట్ ట్రైన్ లేదు కాబట్టికి మనం ఎలా వెళ్ళాలి అని అంటే తక్కువ బడ్జెట్లో కాచిగూడ టు కాట్మాడ్ ఆర్ కాచిగూడ టు ఏలూరు ట్రైన్లో వెళ్ళొచ్చు. అక్కడ నుండి బస్సులో కూడా అరుణాచలంకి వెళ్ళవచ్చు. సో ఇలా తక్కువ బడ్జెట్లో వెళ్ళాలనుకున్న వాళ్ళకి ఇది బెటర్ ప్లాన్ అనమాట. సో మేము సడన్ ప్లాన్ వల్ల మేము ఎక్కువ కాస్ట్ పెట్టి స్లీపర్ బస్ బుక్ చేసుకొని వెళ్ళాల్సి వచ్చింది. ఈ వ్యాన్ అనేది మాకు ఈవినింగ్, మేము సాటర్డే వెళ్ళామన్నమాట. మాకు ఈవినింగ్ 3 o'clock వచ్చింది. 20 minutesలో బస్ దగ్గరికి వెళ్ళామన్నమాట. అక్కడ 3:30 అలా 3:34 అలా అయిపోయింది బయలుదేరేసరికి. మేము అరుణాచలం చేరుకునేసరికి ఎర్లీ మార్నింగ్ 7 అలా అయిపోయిందనమాట. సో మేము దిగగానే ఒక ఆటో, అంటే మనకి ఆటోస్ బస్ స్టాండ్లోనే ఉంటాయన్నమాట. మేము అరుణాచలంలో దిగగానే మనకి బస్ స్టాండ్ నుండి టెంపుల్కి ఆటోస్ ఉంటాయి. కానీ ఆటోస్ వాళ్ళు ఛార్జెస్ ఎక్కువగా అడుగుతారు. మీరు కనుక అరుణాచలం వెళ్తే టెంపుల్ దగ్గరలో రూమ్ తీసుకోండి. కొంచెం ఆటో వాళ్ళని బార్గింగ్ కూడా చేయొచ్చు అనమాట, తక్కువ వస్తారు. సో టెంపుల్ దగ్గర రూమ్స్ కూడా కాస్ట్ బాగానే ఉన్నాయి. సో ఏసీ రూమ్ వచ్చేసి 2000 అలా ఉంది. నార్మల్ రూమ్ వచ్చేసి 1200 అలా ఉంటాయన్నమాట. సో ఇంకోటి ఏంటంటే కొన్ని లాడ్జ్లలో నెట్ అండ్ ఇంటర్నెట్ ఉండదు, అవి చూసుకొని వెళ్ళాలి. మేము తీసుకున్న హోటల్లో అయితే మాకు చాలా అంటే చాలా సిగ్నల్ ప్రాబ్లం వచ్చేసింది. మేము ఫస్ట్ టైం వెళ్ళాం కాబట్టికి మాకు ఇవన్నీ ఎక్స్పీరియన్స్ అయ్యాయన్నమాట. సో అలాగే మళ్ళీ కొన్ని ఇబ్బందులు కూడా వచ్చాయి. నెట్ ప్రాబ్లం, సిగ్నల్ ప్రాబ్లం. మళ్ళీ అందులోటి మేము వెళ్ళిన దగ్గర నుంచి ఫుల్ వర్షం అండి, రెయిన్. రూమ్లో చెక్ ఇన్ అయిన తర్వాత ఫ్రెష్ అప్ అయ్యి రాజగోపురం దగ్గరికి వెళ్ళి అక్కడ పూజా సామాన్ తీసుకొని కొబ్బరికాయ కొట్టేసి మేము దీపం పెట్టేసామన్నమాట. మనం కార్తీక మాసంలో దీపం ఎలా పెడతారో సేమ్ 365 ఒత్తులు అలానే వెలిగించాలన్నమాట. ఇక్కడ చూడండి, మేము అదే చేస్తున్నాం, ఇక్కడ దీపాలు పెడుతున్నాము.
నెక్స్ట్ వచ్చేసి దీపాలు కూడా వెలిగించాక గిరి ప్రదక్షిణ అనేది స్టార్ట్ చేసామన్నమాట. గిరి ప్రదక్షిణ వచ్చేసి మనకి 14 కిలోమీటర్లు ఉంటుంది. ఈ గిరి ప్రదక్షిణ అనేది చెప్పులు లేకుండా ఈ గిరి ప్రదక్షిణ అనేది చేయాలి. మార్నింగ్ కానీ ఈవినింగ్ చేస్తే బాగుంటుంది. ఈ గిరి ప్రదక్షిణలో 8 టెంపుల్స్ ఉంటాయి. అదే 8 లింగాల టెంపుల్స్ వస్తాయన్నమాట. ఒక్కో టెంపుల్ని దర్శనం చేసుకుంటూ వెళ్ళాలి. ఈ గిరి ప్రదక్షిణ అనేది మనకు మార్నింగ్ కానీ ఈవినింగ్ టైంలో చేస్తేనే మనకి అన్ని లింగాలని దర్శనం చేసుకోవడానికి వీలు పడుతుంది. లేదంటే నైట్ టైంలో చేస్తే 8 లింగాల టెంపుల్స్ క్లోజ్ చేస్తారనమాట. మనకి ఒక్కొక్క లింగానికి వచ్చి ఆల్మోస్ట్ ఒక 1 అవర్ అలా పడుతుందన్నమాట నడిచే విధానాన్ని బట్టి. ఇక్కడ వచ్చేసి అఖండ దీపం లాగా వెలుగుతూనే ఉంటుంది. ఎప్పుడు చూడు మనం వెలిగించిన 365 ఒత్తుల దీపం ఉంటుంది కదా, అదనమాట. ఆల్రెడీ మేము దర్శనంలో ఉండగానే ఇక్కడ మాకు రైన్ అనేది పడుతూనే ఉంది. సో ఈ గిరి ప్రదక్షిణలో ఫస్ట్ గిరి ప్రదక్షిణ వచ్చేసి ఇంద్రలింగం అనమాట. మనం ఆ ఇంద్రలింగం దర్శనం చేసుకొని కొద్ది దూరం వెళ్ళాక అక్కడ ఒక టెంపుల్లో లెమన్స్తో దిష్టి తీస్తారు. ఈ ఇంద్రలింగం తర్వాత అగ్నిలింగం వస్తుంది. ఆలయంలో దర్శనం చేసుకోవాలి. కొద్ది దూరం వెళ్ళాక ఆలయలింగం ప్రదక్షిణలో మనం ఎన్ని కిలోమీటర్లు నడిచామనేది కూడా మనకి ఒక సూచిక ద్వారా దేవస్థానం వాళ్ళు ఏర్పాటు చేశారనమాట. మనకి ఈ గిరి ప్రదక్షిణలో కూడా మధ్యలో జ్యూసెస్ అలాగే నార్మల్ ఫుడ్స్ లిక్విడ్ రూపంలో కూడా మనకి సేల్ చేస్తారనమాట, దొరుకుతాయి. ఎలాంటి ఇబ్బంది పడకుండా వాటర్ ఫెసిలిటీ కూడా ఉంటుందన్నమాట. స్టార్ట్ చేసాము కదా, సో మేమైతే వీకెండ్లో వెళ్ళామన్నమాట. వీకెండ్లో వెళ్ళేసరికి చాలా అంటే చాలా రష్గా ఉంది. మళ్ళీ అందులోటి పిల్లలకి సమ్మర్ హాలిడేస్ కాబట్టి ఫుల్ రష్ ఉందన్నమాట. జ్యోతిర్లింగం టెంపుల్ వచ్చేసి ఇక్కడ చూడండి రష్ కూడా చాలా ఉంది. ఆల్మోస్ట్ మన తెలుగు వాళ్ళు ఎక్కువగా ఉన్నారు. ఇది వచ్చేసి మనకి చెన్నై దగ్గరలో ఉంటుంది అరుణాచలం అనేది. చాలా మహిమగల టెంపుల్ అనమాట. మనం కోరిన జనాల యొక్క కోరిక అనమాట. చాలా పీస్ఫుల్గా ఉంటుంది. ఇక్కడ చూడండి మనకు అన్ని కలిపి ఒకే బోట్లోనే చూపిస్తున్నారు. ఇక్కడైతే మేము గిరి ప్రదక్షిణ అనేది స్టార్ట్ చేసామన్నమాట. మనకి గిరి ప్రదక్షిణలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రతి ఒక్క ఫెసిలిటీ ఉంటుంది.
వచ్చేసి అంటే మనం గిరి ప్రదక్షిణ ఇట్లా కంప్లీట్ అయ్యాక మోక్ష మార్గం అనమాట. ఇందులో ఎంత లావుగా ఉన్న వాళ్ళు కూడా ఈజీగా వచ్చేస్తారనమాట. చాలా అంటే చాలా మహిమ గలది ఈ మోక్ష మార్గం కూడా. ఎంతో మహిమ ఉంటేనే ఈ మోక్ష మార్గంలో నుంచి బయటకు వస్తారు. ఇక్కడ మోక్ష మార్గం దగ్గర కూడా చాలా అంటే చాలా ఎక్కువ రష్గానే ఉందన్నమాట. లావుగా ఉన్నవారు, సన్నగా ఉన్నవారు ప్రతి ఒక్కరూ ఈ మోక్ష మార్గం ద్వారా వచ్చేస్తారనమాట ఈజీగా. అంటారు కదా, ఎలాంటి తప్పులు చేయని వాళ్ళు ఈజీగా వచ్చేస్తారు, తప్పులు చేసిన వాళ్ళు అందులోనే ఉండిపోతారనేసి. ఇక్కడ ఈవెన్ చిన్నపిల్లలు కూడా ఈ మోక్ష మార్గం ద్వారా వచ్చేస్తున్నారు.
సో ఇక్కడ కూడా చాలా వరకు మొక్కులున్న వాళ్ళు తలనీలాలు కూడా ఇస్తున్నారు. ఇక్కడ వచ్చేసి దర్శనం అన్నమాట. మూడవ లింగం వచ్చేసి యమలింగం, 4 నైరుతి లింగం, 5 వరుస లింగం, 6 వాయులింగం, 7 కుబేరలింగం. మనకు మోక్ష మార్గం వస్తుంది. మోక్ష మార్గం ద్వారా దర్శనం చేసుకున్న తర్వాత ఈశాన్య లింగం దర్శనం చేసుకోవాలి. దీనితో మనకి 14 కిలోమీటర్ల గిరి ప్రదక్షిణ కంప్లీట్ అవుతాయి. చివరగా రాజగోపురం దగ్గరికి వెళ్ళి వచ్చిన దండం పెట్టుకొని మనకిప్పుడు టైం అనేది ఉంటే మెయిన్ టెంపుల్ కూడా దర్శనానికి వెళ్ళొచ్చు. కాకపోతే మేము అలా వెళ్ళలేదన్నమాట. 14 కిలోమీటర్లు గిరి ప్రదక్షిణ చేసే వరకు మేము చాలా అలసిపోయాము. సో మేము నెక్స్ట్ డే మార్నింగ్ వెళ్దామనేసి ప్లానింగ్ చేసుకున్నాము. మాకు గిరి ప్రదక్షిణ కంప్లీట్ అయ్యేసరికి ఈవినింగ్ అయిపోయిందనమాట. ఈవినింగ్ వచ్చేసి రూమ్లో రెస్ట్ తీసుకొని ఎర్లీ మార్నింగ్ మేము దర్శనానికి వెళ్ళామన్నమాట. ఈ దర్శనం వచ్చేసి 2 to 3 అవర్స్ పడుతుంది ఈజీగా. సో ఎర్లీ మార్నింగ్ దర్శనానికి వెళ్ళామన్నమాట. 2 అవర్స్లో దర్శనం కంప్లీట్ అయింది. వీకెండ్స్లో టైం ఎక్కువగా పడుతుందన్నమాట. ఎందుకంటే ఇప్పుడు పిల్లలకి హాలిడేస్, అలాగే వీకెండ్స్లో ఆఫీసెస్ ఉండవు కాబట్టికి చాలా వరకు వస్తారు కాబట్టికి మనకి టైం అనేది చాలా ఎక్కువ పడుతుంది దర్శనానికి.
ఇక్కడ వచ్చేసి దర్శనం కంప్లీట్ అయ్యాక ప్రసాదాలు చిన్న చిన్న షాపింగ్ చేసామన్నమాట. నెక్స్ట్ తినేసి అరుణాచలంలోని రమణ మహర్షి ఆశ్రమం, స్కంద ఆశ్రమం విజిట్ చేసామన్నమాట. మేము దర్శనం అయితే చాలా అంటే చాలా బాగా జరిగింది, ఎలాంటి ఇబ్బందులు లేకుండా. మనకు సిగ్నల్ ఉండదన్నమాట. మొత్తం ఫారెస్ట్ ఏరియా కాబట్టి సిగ్నల్ ఎక్కువగా ఉండదు. మొబైల్స్ కూడా స్విచ్ ఆఫ్లో ఉంటాయన్నమాట ఆశ్రమంకి వెళ్తే. దర్శనం అంతా కంప్లీట్ అయిపోయాక ఆశ్రమం నుండి బయటకు వచ్చి ఆ రోజు ఈవినింగ్ బాలాజీ క్యాబ్ బుక్ చేసామన్నమాట. బస్ టికెట్స్ ఈవినింగ్ 7 o'clock స్టార్ట్ అయ్యి ఎర్లీ మార్నింగ్ 9 వరకు హెచ్వైడి చేరుకున్నాము. సో మళ్ళీ రిటర్న్లో కూడా సేమ్ బస్ బుక్ చేసుకున్నాం. మాకు కొంచెం డిస్కౌంట్ అనేది వచ్చిందన్నమాట. చాలా హ్యాపీగా జరిగింది జర్నీ, అలాగే దర్శనం కూడా చాలా హ్యాపీగా జరిగింది. ఓకే ఫ్రెండ్స్, మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మా వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయడం లేదు. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా గట్టిగా క్లిక్ చేయండి. మా వీడియోస్ మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి. ఫాలో ఫర్ మోర్ వీడియోస్.